హాయ్ ఫ్రెండ్స్, నార్మల్ దోస పిండితో చాలా వెరైటీస్ ఆఫ్ దోసెస్ వేసుకోవచ్చు కదండి. అందులోంచి నేను ఒక 6 టైప్ ఆఫ్ దోసెస్ చూపిస్తాను. ఫస్ట్ వన్ ప్లెయిన్ దోశ, సెకండ్ ఎగ్ దోశ వేసానండి. నార్మల్గా దోశ ఎలా పోస్తామో అలా పోసుకొని కారం 1 స్పూను. కారం రెసిపీ కావాలంటే మన ఛానల్లో ఉందండి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సింగిల్ ఎగ్ అన్నా వేసుకోవచ్చు, లేదంటే డబుల్ ఎగ్ అన్నా వేసుకోవచ్చు. నేను ఇక్కడ సింగిల్ ఎగ్ వేసుకున్నానండి. ఎగ్ అలానే కారము దోశ పైన స్ప్రెడ్ చేసుకున్నాక ఆయిల్ అలానే లైట్ గా మిరియాల పొడి వేసుకుంటున్నానండి. మిరియాల పొడి వేసుకోవడం వల్ల వాయి నొప్పులు అనేది రాకుండా ఉంటాయి. ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా వేసుకోవచ్చండి ఎగ్ దోశలో, అది వేరే టేస్ట్ ఉంటుంది. కాస్త ఆమ్లెట్ టేస్ట్ వస్తుందండి. ఎగ్ దోశ కాబట్టి ఇలా చేస్తేనే బాగుంటుంది. మా ఇంట్లో అయితే ఇలానే చేసుకుంటామండి. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదండి. ఎగ్ దోశ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. నెక్స్ట్ పొడి దోశ ఎలా వేసుకోవాలో చూపిస్తున్నానండి. పప్పుల పొడి రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో ఉందండి, ఒకసారి చెక్ చేయండి. నార్మల్గా దోశ ప్లెయిన్ దోశ ఎలా వేసుకుంటామో అలాగా దోశ వేసుకొని దోశ పైన పప్పుల పొడి స్ప్రెడ్ చేసుకోవడమే. లైట్గా ఆయిల్ వేసుకొని దోశ కంప్లీట్గా తిప్పించకూడదండి, హాఫ్ దోశ మాత్రమే ఫోల్డ్ చేయాలి. కంప్లీట్గా దోశ మొత్తం తిప్పామంటే ప్యాన్కి అంటుకుపోతుందండి పప్పుల పొడి మొత్తం. కాబట్టి ఇలా హాఫ్ ఫోల్డ్ చేసుకొని రెండు వైపులా రెడ్ కలర్ వచ్చే వరకు నీట్గా కాలనివ్వాలి. అంతేనండి, సింపుల్గా పప్పుల పొడి దోశ రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఆనియన్ దోశ చూపిస్తున్నానండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఆనియన్స్, పచ్చిమిర్చి అలానే కొత్తిమీర ఇలా సన్నగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలండి. టేస్ట్కి సరిపడా సాల్ట్, కారం అలానే లైట్గా పసుపు వేసి ఈ విధంగా మిక్స్ చేసి పెట్టుకున్నాను. ప్లెయిన్ దోశ వేసుకొని ఆ దోశ పైన మనం మిక్స్ చేసుకున్న ఈ ఆనియన్ మిక్స్చర్ని స్ప్రెడ్ చేశానండి. పచ్చిమిర్చి వేస్తున్నాం కాబట్టి కారం అనేది చూసి వేసుకోవాలి. ఆయిల్ కూడా వేసుకొని సేమ్ పొడి దోశ లాగా హాఫ్కి ఫోల్డ్ చేసుకోవాలండి. దోశ రెడ్ కలర్ వచ్చేదాకా దోశని కాల్చుకుంటే అంతేనండి, ఆనియన్ దోశ రెడీ అయిపోయింది. నెక్స్ట్ కారం దోశ చూపిస్తున్నానండి. ప్లెయిన్ దోశ వేసుకొని కారం స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఈ దోశకి సపరేట్గా కారం ఆర్ చట్నీతో నంచుకొని తినబడలేదండి. దోశలోనే కారం వేసుకున్నాం కాబట్టి ఈ దోశ ఉట్టిదే తినేయచ్చు, టేస్ట్ బాగుంటుంది. కారం అంతా స్ప్రెడ్ చేసుకున్నాక ఆయిల్ వేసుకుంటున్నానండి. వన్ సైడ్ అంతా దోశ కాలాక హాఫ్కి దోశని ఫోల్డ్ చేస్తున్నానండి. చూసారా, రెండు వైపులా చక్కగా రెడ్ కలర్ వచ్చింది. పక్క ప్లేట్లోకి తీసేస్తున్నానండి. 6 టైప్ ఆఫ్ దోసాస్లో ఇదే లాస్ట్ దోశ అండి, మసాలా దోశ. ఇందుకోసం ఆలూని బాయిల్ చేసి సపరేట్గా పెట్టుకున్నాను మసాలా ప్రిపేర్ చేసేదానికి. ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆవాలు, ఉద్దిపప్పు, జీలకర్ర, శనగపప్పు. ఈ శనగపప్పు కాస్త ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి. 1 స్మాల్ ఉల్లిపాయ కూడా ఈ విధంగా కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. సాల్ట్ అలానే కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. ఇవన్నీ ఫ్రై అయ్యాక మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఆలూని ఈ విధంగా చేత్తోనే స్మాష్ చేసి వేస్తున్నానండి. ఇప్పుడు కొద్దిగా పసుపు, కారం అలానే మిరియాల పొడి వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. ఇవన్నీ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ ఆలూ ఫ్రైని అలానే రైస్లలోకి నంచుకోవచ్చండి. ప్లెయిన్ దోశ వేసుకొని దోశ పైకి ఈ ఆలూ మిశ్రమాన్ని స్ప్రెడ్ చేసుకుంటున్నాను. దోశకి మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఆనియన్స్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని దోశ పైన ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ కూడా వేస్తున్నానండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి. రెండో వైపుకి టర్న్ చేయని అవసరం లేదు, వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, మసాలా దోశ రెడీ అయిపోయినట్టే. నేను చూపించిన ఈ 6 టైప్ ఆఫ్ దోసాస్లో మీకు ఇష్టమైన దోశ ఏంటో కామెంట్లో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. సంక్రాంతి ఫెస్టివల్ రోజు పోస్ట్ చేసిన వీడియోకి 75,000+ వ్యూస్ వచ్చాయి. థ్యాంక్స్ అండి. మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్ అండి.